పరీక్షల సమయంలో చాలా మంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ విద్యార్థులకు ఒక విషయం చెప్తారు. అదేంటంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అని చెప్తుంటారు. ఎప్పుడైతే టీచర్స్ పేరెంట్స్ ఈ విషయం చెప్పారో పిల్లలు అప్పుడే ఎక్కువగా ఆ క్రేవింగ్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంటాయి. అంటే తినాలనే కోరిక పుడుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ రీల్ని చూసే ప్రతి స్టూడెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎందుకు జంక్ ఫుడ్ అండ్ నాన్ వెజ్ని కొంచెం దూరంగా ఉండమంటారంటే ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ తిన్నారనుకోండి అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది అనమాట. అయితే అలాంటి సమయంలో మన బ్రెయిన్ చాలా డల్గా తయారవుతుంది. దాంతోపాటు నాన్ వెజ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి కూడా మినిమం 24 to 48 hours టైం తీసుకుంటుంది. అలాంటి సమయంలో కూడా మన డైజెషన్ సిస్టమ్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మన బ్రెయిన్ కూడా కామ్ డౌన్గా స్లీపీ మోడ్లో ఉంటుంది అనమాట. సో అలాంటి ఎగ్జామ్ టైంలో నీకు జరిగినప్పుడు నువ్వు చదవాల్సిన సిలబస్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నీకు టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది. దెన్ దాంతోపాటు నువ్వు ఇలాంటి జంక్ ఫుడ్లు తీసుకున్నప్పుడు ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే నీకోసం ఇలాంటి యాన్యువల్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు. అవునా కదా? నీకోసమని నీకు అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని మళ్ళీ నీకోసం సపరేట్గా ఒక జాబ్ ఎగ్జామ్ లాంటిది కానీ ఒక యాన్యువల్ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ జంక్ ఫుడ్కు నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉండండి. ఎగ్జామ్స్ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు మీ యొక్క స్టడీ స్కిల్స్ని నేర్చుకోవాలనుకున్న, స్పీడ్ లింక్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న ఎవ్రీ సండే నేను టాపర్ స్టడీస్ సీక్రెట్